అందరికీ నమస్తే, చైతన్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రవ్వ కేక్ తయారు చేసి చూపిస్తాను. ఈ రవ్వ కేక్ అనేది తయారు చేసుకోవడం చాలా ఈజీ. కేక్ ప్రిపరేషన్ కోసము ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు రవ్వ వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు షుగర్ వేసుకోండి. 2 యాలకులు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనము గ్రైండ్ చేసుకున్న ఈ పొడి అంతటిని అందులో వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ షుగర్ మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఈ పొడులన్నిటిని బాగా విస్కర్తో కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేయండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. 1 కప్పు మిల్క్ వేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మనము కేక్ బ్యాటర్ని ఎంత బాగా కలుపుకుంటే కేక్ అనేది మనకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా నేను ఒక 3-4 టేబుల్ స్పూన్ పాలు వేసి మరి ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలన్నిటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలిపితే కేక్ అనేది మనకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక కేక్ టిన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే ఇలా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పొడి గోధుమ పిండి వేసుకొని మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే ఎక్స్ట్రా ఉండే పిండి అంతా వచ్చేస్తుంది. ఈ ఎక్స్ట్రా పిండి అంతటిని తీసివేసి ఈ కేక్ టిన్ అనేది ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అంతా వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి కేక్ బ్యాటర్ అనేది. ఈ విధంగా కేక్ టిన్లో మొత్తం వేసుకుని ఇప్పుడు 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ ఇవ్వండి. ఇలా ఇస్తే మనకు ఎలాంటి ఎయిర్ బబుల్స్ ఉన్నా అవి వెళ్ళిపోతాయి. తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో కానీ లేకుంటే కిస్మిస్ వేసుకొని టూటీ ఫ్రూటీలు ఇలాంటి వాటన్నిటితో గార్నిష్ చేసుకోవచ్చు. గార్నిష్ చేసుకున్న కేక్ బ్యాటర్ని గార్నిష్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకుని ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాను ఒక 5 మినిట్స్. తర్వాత ఇదే దాంట్లో మనం కేక్ పెట్టేసి 40 మినిట్స్ వరకు మనము సిమ్లో బేక్ చేసుకోవాలి. నైఫ్ పెట్టి ఈ విధంగా మనం చెక్ చేసుకుంటే మన నైఫ్కి అనేది ఏ విధంగా బ్యాటర్ అనేది అంటదు. తర్వాత కేకు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్తో చుట్టూ ఈ విధంగా అన్నప్పుడు మనకు కేక్ అనేది ఈజీగా మనకి వస్తుంది. ఈ విధంగా రివర్స్ చేసి పైన 2 సార్లు ఈ విధంగా ట్యాప్ ఇస్తే మన కేక్ అనేది ఈజీగా ఊడి వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. చాక్తో ఈ విధంగా కట్ చేసి కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. రవ్వ కేక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మనం ఇంట్లో ఉండే వాటితోనే ఎలాంటి ఓవెన్ లేకుండా కూడా మనం ఇంట్లో కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కేకు గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి హెల్త్ కూడా మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.